సంధ్య థియేటర్ శ్రీ తేజ్ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి శ్రీ తేజ్ ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. బాబు వైద్యానికి డబ్బులు అందడం లేదని న్యూస్ వచ్చింది. ఇక ఈ తరుణంలోనే నిర్మాత దిల్ రాజు స్వయంగా శ్రీ తేజ్ ను పరామర్శించారు. బాబుని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని అతని తండ్రి సమక్షంలో ప్రకటించారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేసినట్లు వివరించారు. ఇక వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులను ప్రతి నెలా శ్రీ తేజ్ తండ్రికి వచ్చేలా చేశామని ప్రకటించారు. ఆసుపత్రిలో దాదాపు 70 లక్షల రూపాయలు కట్టినట్లు వెల్లడించారు. రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా కుదుట పడుతోందన్నారు. ఇక ఇదే అంశంపై శ్రీ తేజ్ తండ్రి మాట్లాడారు. అల్లు అర్జున్ టీం చాలా వరకు బాగా రెస్పాండ్ అయిందన్నారు. ఇప్పటి వరకు అన్ని విధాల అల్లు టీం మమ్మల్ని ఆదుకుందని ప్రకటించారు. ఇక మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందన్నారు. అన్ని విషయాలు దిల్ రాజుతో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన కూడా అన్ని విధాల సహాయం చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారని శ్రీ తేజ తండ్రి చెప్పారు. జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీ తేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు. ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు. అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది. బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కు ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. బన్నేవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తో అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తానని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉంది, మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి